సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీలో మనం లాస్ట్ క్లాస్లో చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో మార్స్ ఆర్బిటర్ మిషన్ గురించి నేర్చుకుందాం. మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది అంగారక గ్రహం మీద ప్రయోగాలు చేపట్టడానికి ఇస్రో చేపట్టిన కార్యక్రమం అనమాట. ఇది 2013 నవంబర్ 5న PSLV C-52 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. అంగారక గ్రహం మీద ప్రయోగాలు చేసిన 4వ దేశంగా మన దేశం నిలిచిందనమాట. దీనికి ఖర్చు 455 కోట్లు. అండ్ అంగారక గ్రహం మీదకి వెళ్ళడానికి 300 రోజుల సమయం పట్టింది. అంటే అంగారక గ్రహం మీదకి కాదు, అంగారక గ్రహం చుట్టూ కక్షలో తిరగడానికి 300 రోజులు పట్టింది. 40 కోట్లకి పైగా కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అనమాట. దాదాపు 60 కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. దీని బరువు వచ్చేసి 1350 కిలోగ్రామ్స్. అంగారక గ్రహం మీద ఉపరితలము, దాని భౌగోళిక స్వరూపం ఎలా ఉంది, ఆ వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారనమాట. అండ్ భవిష్యత్తులో కూడా మనం ఏవైనా మనుషుల్ని పంపించడానికి అక్కడికి ఎలా ఉంది, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని కనుక్కోవడానికి కూడా ఒక వేదికలాగా, అంటే ఫ్యూచర్లో మనం చేసే ప్రయోగాలకి అన్నిటికీ ఒక వేదికలాగా ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేశారన్నమాట. ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ వచ్చేసి మైలస్వామి అన్నాదురై అండ్ మిషన్ డైరెక్టర్ వచ్చేసి P. కున్హీకృష్ణను, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నావిగేషన్ వచ్చేసి నందిని హరినాథ్ అనమాట. 2014 సెప్టెంబర్ 24 మార్నింగ్ 7:15:32 మార్స్ కక్షలోకి ఇది ప్రవేశించిందనమాట. దీంట్లో వచ్చేసి పేలోడ్లో వచ్చేసి మనకి మార్స్ కలర్ కెమెరా అనేది, ఇది అంగారకుని ఫోటోలు తీస్తుంది. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, ఇది దాని మీద ఏమైనా ఖనిజాలు ఉన్నాయా, ఆ మట్టి ఎన్ని రకాలు ఉంది, ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇవన్నీ పరిశోధిస్తుంది అనమాట. కొంచెం ఇంకా మీథాన్ సెన్సర్ ఫర్ మార్స్ అనగా అంగారక గ్రహం మీద మీథేన్ అనే వాయువు ఉందా లేదా అనేది తెలుసుకుంటారు అనమాట. మీథాన్ సెన్సర్ ఫర్ మార్స్ అనేది. ఇంకా మార్స్ ఎక్స్పెరియక్ న్యూట్రల్ కంపోజిషన్ ఎనలైజర్ వచ్చేసి ఉపరితలంలో వాతావరణంని మూలకాల స్థాయిలో అధ్యయనం చేస్తారనమాట. మూలకాల స్థాయి అంటే ఇప్పుడు వాతావరణంలో ఏ మూలకాలు ఉన్నాయి, నైట్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవి ఏమన్నా ఉన్నాయి అన్నట్లు మూలకాల స్థాయిలో ఇది పరిశీలన చేస్తుంది అనమాట. ఇంకా లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ వచ్చేసి ఉపరితల వాతావరణంలోనూ హైడ్రోజన్, డ్యూటీరియం ఉంటాయి కదా, మనకి దాన్ని ఏమంటారు, వాటర్ పార్టికల్ లాగే ఉంటుంది, హెవీ వాటర్ అనమాట డ్యూటీరియం. ఇది ఎంత నిష్పత్తిలో ఉన్నాయి అన్నట్లు ఇది తెలుసుకుంటుంది. దీని తర్వాత మనకి మార్క్స్ సంబంధించింది ఇంతే, ఇంకా ఎక్కువ లేదు ఇన్ఫర్మేషన్. ఆస్ట్రోనాట్కి వచ్చేస్తే ఆస్ట్రోశాట్ అనమాట. ఇది ఖగోళ పరిశోధనకి, అంటే స్పేస్ పరిశోధనకి ఇస్రో చేపట్టిన మొట్టమొదటి, అంటే సొంతంగా ఇస్రో చేపట్టిన మొట్టమొదటి ప్రయోగం అనమాట ఇది ఆస్ట్రోశాట్ అనేది. PSLV C-30 ఉపగ్రహం ద్వారా రాకెట్ ద్వారా ప్రయోగించారు. 2015 సెప్టెంబర్ 25న ప్రయోగించారు అనమాట. విశ్వంలో దూరంగా ఉండే పదార్థాలు ఉంటాయి కదా, వాటిని అధ్యయనం చేయడానికి, నక్షత్రాలు ఎలా పుట్టాయి, ఆ తర్వాత బ్లాక్ హోల్స్, ఇవన్నీ అయస్కాంత క్షేత్రాలు ఉంటాయి కదా, వాటికి దగ్గరలోకి ఉంటాయి, అయస్కాంత క్షేత్రాల అధ్యయనము, తర్వాత మన గెలాక్సీ పాలపుంత అవతల ఏమేమి జరుగుతున్నాయి ఆ పరిస్థితులు, తర్వాత ఎక్స్రే కానీ UV బ్యాండ్స్ ఉంటాయి మనకి, ఆ బ్యాండ్స్ ఎలా ఉన్నాయి అనేది వాటి సర్వే కోసం ఈ ఆస్ట్రోశాట్ని ఉపయోగించారనమాట. దీంట్లో వచ్చి పేలోడ్లు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అలా చూసుకోవాలి ఒకసారి. ఇంకా ఆదిత్య L1 వస్తే రీసెంట్గా సూర్యుని గురించి ప్రయోగించిన మిషన్ కదా ఇది. సౌర వాతావరణం అధ్యయనం, అంటే అక్కడ సూర్యుని చుట్టూ వాతావరణం ఎలా ఉంది, అవి సౌర పవనాలు అంటారు కదా, ఆ వేడి ఉత్పత్తి కిరణాలు అవి ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది ఆదిత్య L1 ప్రయోగించారు. కరోనాగ్రఫీ అంటే సూర్యుని చుట్టూ కరోనా ఉంటుంది కదా, కరోనా ఎలా ఉంది దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేది కరోనాగ్రఫీ అనమాట. సెప్టెంబర్ 2, 2023న PSLV C-56 ద్వారా ఈ ప్రయోగాన్ని ప్రయోగించారు అనమాట. ఇక భూమికి సూర్యునికి మధ్యలో L1 బిందువు ఉంటుంది, లెగ్రాంజెస్ బిందువు అంటుంది దీన్ని. L1 బిందువుని దాని చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇక్కడ సూర్యుడు అనుకోండి, ఇది భూమి అనుకోండి, ఇక్కడ L1, L2, L3 ఇట్లా ఉంటాయి, L4, L5 అని ఉంటాయి. ఈ L1 బిందువు సూర్యునికి భూమికి మధ్యన, అంటే మధ్యనే కాదు, గురుత్వాకర్షణ శక్తికి మధ్యన ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ తిరుగుతుంది, దీని చుట్టూ తిరుగుతుంది అనమాట శాటిలైట్. దాన్ని L1 బిందువులు అంటారు. అంటే L అంటే లెగ్రాంజెస్, సో ఆదిత్య L1 అని పెడతారు, L1 బిందువు చుట్టూ తిరుగుతుంది కాబట్టి. ఇంకా పేలోడ్లో వచ్చేసి దీంట్లో విజిబుల్ ఎమిషన్ లైట్ కరోనాగ్రాఫ్ అంటారు, కరోనా అధ్యయనం కోసం. దీన్ని బెంగళూరు
ఇన్స్టిట్యూషన్ తయారు చేసింది. తర్వాత సన్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోపు, సూర్యుని పొరలు ఉంటాయి కదా, ఆ పొరల్లోనే వాతావరణం ఎలా ఉందో ఫోటోలు తీస్తుంది అనమాట. తర్వాత సోలార్ ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఇది ఎక్స్రేల గురించి అబ్జర్వేషన్ చేస్తుంది. హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటే ఇది పైన ఎక్స్రే అనేది చాలా తక్కువ ఎనర్జీ ఉండే ఎక్స్రేని అబ్జర్వ్ చేస్తుంది. ఇది హై ఎనర్జీ ఎక్స్రేని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఈ 4 వచ్చేసి మనకి రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్. ఇంకా కింద ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అంటే సౌర పవనాలు ఉంటాయి కదా, అంటే సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తి, వాటిలో ఉండే లక్షణాలు, అవి వర్ణపటం ఉంటుంది కదా, ఒక మనకి విబ్జిఆర్ ఏర్పడుతుంది, ఆ విబ్జిఆర్ అధ్యయనం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. ఇంకా ప్లాస్మా ఎనలైజర్ అంటే ప్లాస్మా గురించి అధ్యయనం చేయడానికి, సౌర పవనాల్లో ప్లాస్మా ఉందా లేదా అని, ఉంటే ఎలాంటి లక్షణాలు ఉండదు అని కనుక్కోవడానికి ఇది. మ్యాగ్నోమీటర్ అంటే గ్రహాంతరాల్లో అయస్కాంత క్షేత్రం ఎంత పరిమాణంలో ఉంది, అది ఏ స్వభావం ఉంది అని కనుక్కోవడానికి ఈ మ్యాగ్నోమీటర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా మనకి నిసర్ అనేది ఒకటి ప్రయోగం ఉంది. మనకి అమెరికా అంతరిక్ష సంస్థ ఉంది కదా, నాసా మన ఇస్రో 2 కలిపి ఈ నిసర్ అనే దాన్ని ప్రయోగిస్తారనమాట. నిసర్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ అనమాట. దీన్ని శ్రీహరికోట నుంచి త్వరలో ప్రయోగించడానికి తయారు చేసుకున్నారు. ఇది వచ్చేసి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. భూకంపాలు కానీ, అగ్నిపర్వతాలు కానీ, ఆ సముద్ర మట్టాలు ఎలా ఉన్నాయి, సునామీలు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా, లేదంటే హిమాలయాల్లో ప్రవహించే నదులు ఎలా ఉన్నాయి, అంటే అవి త్వరలో ఏమైనా ఎక్కువ మంచు చర్యలు విడిగి కింద పడేలా ఉన్నాయని ఇవన్నీ అధ్యయనం చేయడానికి ఇది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇస్రో నాసాతో కలిసి స్టార్ట్ చేసింది. తర్వాత గగన్యాన్ అంటే మనకి అంతరిక్షంలోకి మనల్ని మనం ఇప్పటి వరకు పంపించలేదు. అన్ని రాకెట్లే పంపించినాం కానీ ఇప్పటి వరకు మనుషుల్ని ఎవరు పంపించలేదు. రష్యా పంపించింది, అమెరికా పంపించింది, కాకపోతే మన ఇండియా ఎప్పుడు పంపించలేదు. సో ఫస్ట్ టైం మన ఇండియా కూడా గగన్యాన్ ద్వారా మనుషుల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసిందనమాట. ఇందులో 4 వ్యోమనాట్లు ఉంటారు. వ్యోమనాట్లు అంటే ఇప్పుడు మనకు అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు, రష్యా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళని కాస్మోనాట్స్ అంటారు. సో మన ఇండియా వాళ్ళకి కూడా వేరే పేరు ఉండాలి కాబట్టి వ్యోమనాట్లు అంటారు అనమాట. 4 వ్యోమనాట్లని మోసుకెళ్లే సామర్థ్యంతోన హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే దాన్ని తయారు చేస్తారనమాట. ఈ హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అనేది మనకి బాహుబలి అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు లాంచ్ వెహికల్స్లో, GSLV MK3 అనేది. ఆ MK3ని మాడిఫైడ్ చేస్తారు అనమాట, మనుషుల్ని మోసుకెళ్లేలాగా మాడిఫైడ్ చేస్తారు. దాన్ని హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ వెళ్ళే వాళ్ళ కోసం రష్యాలోన శిక్షణ ఇవ్వడానికి జూన్ 2019లో రష్యాతో ఒప్పందం జరిగిందనమాట. గ్లావ్కోస్మెస్ శిక్షణ కొరకు. ఇది గ్లావ్కోస్మెస్ శిక్షణ అంటే మనకు కూడా తెలియదు, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా దీంట్లో మాడ్యూల్స్ వచ్చేసి ఆర్బిటర్ మాడ్యూల్ ఉంటుంది. ఆర్బిటర్ మాడ్యూల్ వచ్చేసి క్రూ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది. మనకి క్రూ మాడ్యూల్లోన సిబ్బంది ఉంటారు, 4 వేమనట్లు ఉంటారు కదా, ఈ సిబ్బంది ఉంటారు అనమాట. వీళ్ళు ఉండడానికి మనకి స్పేస్లోనే ఆక్సిజన్ అవి ఇవి ఉండవు కదా, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అవన్నీ భరించగలిగేలా ఒక మాడ్యూల్ తయారు చేస్తారన్నమాట, ఒక రూమ్ లాంటిది. అందులో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఉన్న ఈ క్రూ మాడ్యూల్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టడానికి ఆర్బిటర్ మాడ్యూల్ అనేది ఉపయోగిస్తారనమాట. ఇంకా సర్వీస్ మాడ్యూల్కి వచ్చేసి క్రూ మాడ్యూల్కి అవసరమైన సహాయాలు అందించడానికి సర్వీస్ మాడ్యూల్ ఉంటుంది. ఇంకా ఎంపికైన వాళ్ళు ఎవరంటే వాళ్ళని నరేంద్ర మోడీ గారు సెలెక్ట్ చేశారు, అంటే ప్రకటించారు అనమాట, సెలెక్ట్ చేయలేదు, ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 27, 2024 బెంగళూరులోన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోన ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోనే ఆయన ప్రకటించారు. ఇందులో వచ్చేసి ప్రశాంత్ నాయర్ ఆయన కమాండర్, తర్వాత అజిత్ కృష్ణను, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా, వీళ్ళు 4 వెళ్తారనమాట. ఇంకా వీళ్ళతో పాటు వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ ఉంటుంది, అది స్త్రీ రూపంలో ఉండే రోబోట్ అనమాట. 2020 జాన్ 2న ప్రకటించారు. ఒక స్త్రీ రోబోట్ కూడా వెళ్తుంది. అంటే స్త్రీ రోబోట్ ఎందుకు, ఒక అమ్మాయిని పంపించవచ్చు కదా అంటే అమ్మాయిలు తట్టుకోగలరేమో అని ఒక స్త్రీ రోబోట్ని పంపిస్తారనమాట. సేమ్ వాళ్ళని ఒక ఆడవాళ్ళని ఎందుకు పంపించాలన్నట్లు ఆ రూపంలో ఉండే ఒక రోబోట్ని పంపిస్తారు, తట్టుకోగలరా లేదా వాతావరణానికి అన్నట్లు. ఇంకా రీయూజబుల్ లాంచ్ వెహికల్ వచ్చేసి మనకి PSLV GSLV ఉన్నాయి కదా, ఇవి మనం ఒకసారి ఉపయోగించగలం. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తిరిగి రావు, అవి ఇంకా అక్కడే స్పేస్లోనే విచ్ఛిన్నం అయిపోయి అక్కడే డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా అంటే ప్రతిసారి కొత్త దాన్ని క్రియేట్ చేసి పంపించే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, అలా కాకుండా మన బస్సులాగా అక్కడి నుంచి పోయి ఒక శాటిలైట్ వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా ఏదైనా కనిపెట్టాలన్నట్లు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని కనిపెట్టడానికి తయారు చేస్తున్నారు. దానికోసం ఒక ప్రోటోటైప్ని తయారు చేశారు. అంటే
ఒక ఎగ్జాంపుల్ లాగా దాన్ని తయారు చేసి 2016 మే 13 ప్రయోగం చేశారు. అది సక్సెస్ఫుల్ అయింది. కాకపోతే అది ఒక పార్ట్ మాత్రమే, ఇంకా చాలా రకాలుగా టెస్ట్ చేయాలి కదా. అలా టెస్ట్ చేయడానికి ఇంకా 4 పరీక్షలు ఉన్నాయంట. హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అనేది, అంటే స్పీడ్గా వెళ్ళడానికి ఆ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ కోసం, తర్వాత ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం, అక్కడ ఎలా ల్యాండ్ అవుతుంది అనే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ని, తర్వాత రిటర్న్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్, అంటే అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మరి రిటర్న్ ఎలా వస్తుందన్న ఒక ఎక్స్పెరిమెంట్, తర్వాత స్కామ్జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్, అంటే మనకి కిందకి దిగడానికి సరిపోయే ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ 4 ఎక్స్పెరిమెంట్లు చేస్తే మేబీ మనకి త్వరలో రావచ్చు. ఇంకా మనకి భవిష్యత్ ప్రయోగాలు వచ్చేసి ఏమున్నాయంటే గగన్యాన్ 1 and 2 ఉంది. గగన్యాన్ 1 ఇంకెచ్చబెట్టలేదు. గగన్యాన్ 1 తర్వాత గగన్యాన్ 2 పెట్టాలి. తర్వాత నిసార్, ఇప్పుడు నాసాతో సంబంధం పెట్టుకున్నాం కదా, అలాంటి నిసార్ ఒకటి ప్రయోగించాలి. తర్వాత శుక్రయాన్, శుక్రగ్రహం మీదకి శుక్రయాన్ అనేది ఒకటి ప్రయోగించాలి. తర్వాత మంగళయాన్ 2 మార్స్ ఆర్బిటర్ ఒకటి ప్రయోగించాం కదా, అలాంటిది ఇంకోటి ప్రయోగించాలి. ఇవన్నీ 2024లో ప్రయోగిస్తామన్నట్లు ఇస్రో చెప్పారు. తర్వాత గగన్యాన్ 3 స్పెయిన్ మనిషిని తీసుకెళ్తుంది కదా, అలాంటిది ఒక థర్డ్ మిషన్. తర్వాత లూనర్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది లూపెక్స్, ఇది జపాన్తో కలిసి చంద్రయాన్ 4 లాగా తయారు చేసి పంపించాలని చూస్తున్నారు. ఇది 2025కి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇస్రో అంతర్జాతీయ సహకారంతో అంతర్జాతీయంగా వేరే దేశాలతో చేపట్టిన కార్యక్రమాలు వచ్చేసి నిసార్ ఇంతకుముందు చెప్పాం కదా, నాసాతో తయారు చేసిన సింథటిక్ అపర్చర్ అని, అది భూ అధ్యయనం కోసం స్టార్ట్ చేసిందని అది. ఇంకా మెగాట్రోపిక్స్, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఫ్రెంచ్ వాళ్ళతో, అంటే ఫ్రాన్స్ సంస్థ ఉంటుంది కదా, అంతరిక్ష సంస్థ, ఆ ఫ్రెంచ్ వాళ్ళతో కలిసి ఒక శాటిలైట్ని ప్రయోగించారనమాట. అందులో శీతోష్ణ స్థితి మార్పు, అంటే వాతావరణం ఎలా ఉందో మార్పు, దాంట్లో మార్పులు ఎలా చెందుతాయి, తర్వాత వాటర్ సైకిల్ ఉంటాయి కదా, మనకి రెయిన్ రావాలంటే వాటర్ సైకిల్ ఉంటుంది, సముద్రం నుంచి వాటర్ ఆవిరి అక్కడ మేఘాలు ఫామ్ అయ్యి అవి కిందకి రావడం, ఇవన్నీ ఒక వాటర్ సైకిల్ కదా, అది అందుకే మెగాట్రోపిక్స్ అని పెట్టారు దీనికి. 2011 అక్టోబర్లోనే పిఎస్ఎల్వి ద్వారా సక్సెస్ అయిపోయింది. తర్వాత సరళాన్ని మళ్ళీ ఫ్రెండ్స్తోనే ఇస్రో, ఫ్రాన్స్ వాళ్ళు కలిసి అల్టిమెట్రీ అనే దాన్ని సముద్రాల అధ్యయనం కోసం ప్రయోగించారు 2013 ఫిబ్రవరి 25న. తర్వాత తృష్ణ అనే శాటిలైట్ని కూడా ఇస్రో, ఫ్రాన్స్ వాళ్ళే తయారు చేసి పంపిస్తారనమాట. ఇది ఇంకా ప్లాన్లో ఉంది. తృష్ణ అంటే ఫుల్ ఫామ్ మనకి చెప్పినా గుర్తుండదు కాబట్టి నేను చెప్పలేదు. భూ పరిశీలన ఉపగ్రహం అంటారు. ఇది కూడా భూమిలో ఏమేమి జరుగుతాయో తెలుసుకోవడానికి ఫ్రెంచ్ వాళ్ళ సహాయంతో చేశారు. 2025లో ప్లాన్ చేస్తున్నారు. ఇంకా లూపెక్స్ వచ్చేసి చెప్పేది ఇందాక జపాన్, ఇస్రో కలిసి చంద్రయాన్ 4 లాగా స్టార్ట్ చేస్తున్నారని. ఈ లూపెక్స్ వచ్చేసి మనకి చంద్రుని సౌత్ పోల్స్ ఉంటాయి కదా, అక్కడ ప్రయోగాలు చేయడానికి చూస్తున్నారు. ఇంకా ఉన్నతి వచ్చేసి మనకి ఉన్నతి స్పేస్ అని, స్పేస్ ఒక 15 years బ్యాక్ అట్లా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. అగ్రిమెంట్ చేసుకొని 50 years అయినందుకు మన వాళ్ళు నానో శాటిలైట్ అభివృద్ధికి కావాల్సిన సామర్థ్యాలు ఉన్నాయా లేవన్నట్లు ఒక కార్యక్రమం చేపట్టారు. అంటే అంత ఇంపార్టెంట్ కాదు. దీంతో మనకి ఇస్రోతో పాటు స్పేస్ టెక్నాలజీ అంతా అయిపోయింది. సిలబస్లో ఉన్న దాని ప్రకారం నెక్స్ట్ డిఆర్డిఓ స్టార్ట్ చేద్దాం. డిఆర్డిఓ తర్వాత ఐసిటీ ఉంటుంది. ఐసిటీ తర్వాత అటామిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ 3 అయిపోతే మనకి ఫస్ట్ చాప్టర్, మేజర్ చాప్టర్ అయిపోతుంది. దాదాపు 300 pages ఉండే చాప్టర్స్ అయిపోతాయి. తర్వాత ఈజీగా చేసేసుకున్నాం. ఇక్కడితో క్లాస్ ఎండ్. ఇంతవరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకోండి.